మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పిత ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నది జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు అది పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలా పులి పుట్టి అంటే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జలగుండల గుడి కట్టడమే జగన్. ఎప్పుడు చూడని అభివృద్ధి జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అనేది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం స్కూల్స్ ద్వారా. ఈ 4 పేరుకు హడలు అసలంత బోడు ఎవడికి మెడను. ఆయనెదురుగా కొడుతున్నారు కొడలు వేసుకుంటారు తప్పక చెడలు. పేదోడి గంటల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచిన యుద్ధం. జీవ పౌరుషం పక్కన పెట్టిన పేదల కోసం చెంద కూర్చోవడమే మీ ఎజెండా. శిక్షణమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతిక ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు పూలన్నల నేతగలర మన జగనన్నో. అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిద్రలకు జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. శిక్షణమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా. యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం. వైసీపీ జెండన ఎగరేస్తాము. ఈ పొత్తు అనగోరినా గుండెతోడన్నా. ఎవడొద్దు మాకు నువ్వు ఉండచాలన్నా. గుంపులు గుంపులు వచ్చిన ఎప్పుడు జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. శిక్షణమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
మరి ఒక్కసారి సిద్ధం అందామా? ఈ సభా ప్రాంగణంలోకి అడుగు బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు జగనన్న. వారికి మనందరి తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా, కార్యకర్తల త్యాగాలే మన గెలుపుదీక మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ
వినలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట జై 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 జగనంటూ ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కథం తొక్కేందుకే సిద్ధమా అందరూ? ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి మీరే లేవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు అది పథకం పంపిండుల గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, భూభేదం మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ టూరిస్ట్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంత బోడు ఎవడికి మెడను ఆయనెదురుగా కొడుతున్నది కొడలు వేస్తుంటారురా తప్పక చెడలు పేదోడి కష్టముల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచిన యుద్ధం జీవ పౌరుషం పక్కన పెట్టిస్తున్న పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు పూలన్నల నేత కలర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు మిత్రలకు జెండలు జత కట్టడమే మీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా
మనందరి ప్రియతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి అట్లా చేయొద్దు. పీస్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. దయచేసి అక్కడ ఉన్నవారికి విజ్ఞప్తి, అట్లా చేయొద్దు. సిద్ధం కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫు నుంచి సాదర స్వాగతం పలుకుతున్నాము. ముందుగా దివంగత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పుష్పగుచ్చాలు నివాళులు సమర్పిస్తూ ఈనాటి సిద్ధం సభా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. ఒకళ్ళని ఆపలేరు ఎవరున్నారు. ంచడానికి జగనన్న రాబోతున్నారు. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మేం మరువం. మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే.
మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుగీక మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే మరి ఈనాటి సిద్ధం కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరి ఈ రోజు మనందరం ఎదురు చూస్తున్న మన అభిమాన
నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. మన సభా కార్యక్రమాన్ని మొదలు చేసే ముందు దయచేసి అందరూ కూడా కూర్చోవాలండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరినీ కూడా ఎవరి సీట్లలో వాడిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా ఈనాటి సిద్ధం మహాసభలో భాగంగా మనందరితో మాట్లాడబోతున్నారు పానెం హనుమిరెడ్డి గారు, ఏసీసీ. హనుమిరెడ్డి గారిని ముందుకు విచ్చేసి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈ రోజున నాకు ఇంత పెద్ద అవకాశాన్ని జగనన్న నాకివ్వటం ఇంతకన్నా పెద్ద అదృష్టం నాకు ఇంకా ఏం అవసరం లేదని చెప్పి అనిపిస్తా ఉంది.